ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైంది. 4-5 సార్లు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. గత శాసనసభ సమావేశాల్లోనే ఎథిక్స్ కమిటీ ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ డెసిషన్ తీసుకుంది అధికార పక్షం. 2.5 ఏళ్ల తర్వాత 3 నెలలకు పైగా డిస్కషన్ అయ్యాక ఇప్పుడే ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అసలు ఎథిక్స్ కమిటీ టార్గెట్ ఏంటి? అసెంబ్లీలో ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయిందా? ఎథిక్స్ కమిటీ ముందున్న కేసుపై ఎలాంటి డెసిషన్ రాబోతోంది? ఇప్పుడే ఎథిక్స్ కమిటీ ఏర్పాటు వెనుక సర్కారు ప్లాన్ ఏంటి? 2.5 ఏళ్ల తర్వాత ఎథిక్స్ కమిటీ ఎందుకు వేసినట్లు? దూకుడుగా వెళ్తున్న ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారా? ఎథిక్స్ కమిటీకి అప్పగించిన ఆ ఎమ్మెల్యే కేసులో వేటు తప్పదా? ప్రతిపక్షం దూకుడుకు ఎథిక్స్ కమిటీతో బ్రేకులు వెయ్యబోతున్నారా? ఎథిక్స్ కమిటీ శాసనసభ మండలిలో సభ్యుల నైతిక ప్రవర్తన, క్రమశిక్షణపై విచారించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయినా ఎథిక్స్ కమిటీ ముచ్చటే లేదు. అయితే గత శాసనసభ సమావేశాల్లో జరిగిన మాటల యుద్ధంతో సర్కార్ కీలక డెసిషన్ తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై విచారించాల్సిందిగా ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసినట్లు ప్రకటించింది అధికార పక్షం. ఎథిక్స్ కమిటీ లేకుండా సభ్యుల ఎథిక్స్ పై ఎలా విచారణ చేయిస్తారని క్వశ్చన్ చేసింది ప్రతిపక్షం. కట్ చేస్తే ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైన తర్వాత గత అసెంబ్లీ సెషన్ ముగిసి 3 నెలలు అయిపోయాక ఇప్పుడు ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్ గానే నడుస్తున్నాయి. చర్చల్లో పై చెయ్యి సాధించడం కోసం ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం తగ్గేదేలే అంటున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సభలో మాటల యుద్ధం కొనసాగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వాళ్లపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సూటిపోటి మాటలు కొనసాగాయి. అయితే గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్, ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం చెలరేగింది. 2026 మార్చి 29న అసెంబ్లీలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉండగా కడియం ఏ పార్టీ ఎమ్మెల్యేనో చెప్పాలి అని పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. అదే సమయంలో కౌశిక్ రెడ్డి అసభ్యకరమైన సైగలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై ఆ రోజు అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార పక్షం మొత్తం పాడి కౌశిక్ వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సభలో కౌశిక్ ప్రవర్తనపై స్పీకర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సభా సంప్రదాయాలను ఉల్లంఘించారనే ఆరోపణలో కౌశిక్ రెడ్డి కేసును ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ను కోరగా సభ ఆమోదించింది. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. అయితే ఇన్ని రోజులు అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ లేదు. లేటెస్ట్ గా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చైర్మన్ గా మరో 6 సభ్యులుగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉండగా బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు మెంబర్స్ గా ఉన్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి కేసును ఇప్పటికే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయగా ఇప్పుడు కమిటీ ఏర్పాటు కావడంతో ఈ కేసులో కదలిక రాబోతోందన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా అధికార పార్టీ తీరు, ప్రభుత్వ లోపాలపై కౌంటర్ ఇస్తున్నారు. అయితే అసెంబ్లీలో కౌశిక్ ప్రవర్తన తీరుపై అధికార పక్షం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. కౌశిక్ ప్రతిసారి స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి సభలో డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారని, ఆయనపై చర్యలకు పట్టుబడుతున్నారట పలువురు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ను సభ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఇప్పుడు కౌశిక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతూ ఉండడంతో నెక్స్ట్ సెషన్స్ మరింత హాట్ గా నడిచే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ కూడా మరింత దూకుడుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సభలో పాడి కౌశిక్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షం దూకుడుకు బ్రేకులు వేసేలా ఎథిక్స్ కమిటీ అస్త్రాన్ని సర్కారు తెర మీదకు తెచ్చిందన్న చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ ఒక్కరూ రూల్ బుక్కుకు విరుద్ధంగా ప్రవర్తించినా వారిని ఎథిక్స్ కమిటీకి పంపించాలని అధికార పక్షం భావిస్తోందట. గత ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇష్యూను బేస్ చేసుకుని బీఆర్ఎస్ సభ్యులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట. ఎథిక్స్ కమిటీ టేబుల్ మీదున్న కౌశిక్ రెడ్డి కేసులో ఎలాంటి డెసిషన్ రాబోతోంది? నెక్స్ట్ సెషన్లో ఇంకెవరెవరు ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యే పరిస్థితి రాబోతుందో వేచి చూడాలి మరి.